ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఈ రోజు నుంచి నా లైఫ్ మార్చేస్తా, రేపటి నుంచి ఎర్లీగా లేవాలి, ఇక మీదట ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వద్దు అని. కానీ 2 డేస్ కంప్లీట్ అయినాక బ్యాక్ టు నార్మల్. అయితే మీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ దగ్గర డిసిప్లిన్ సిస్టమ్ లేదు అంతే. ఈ వీడియోలో మనం మాట్లాడేది మోటివేషన్ గురించి కాదు, లైఫ్ను చేంజ్ చేసే డిసిప్లిన్ సిస్టమ్ గురించి. ఒక చిన్న ప్రశ్న, మీరు ఏ హ్యాబిట్లో ఫెయిల్ అయ్యారు? మార్నింగ్ తొందరగా నిద్ర లేవడంలోనా, 2 డేస్కు జిమ్కి పోయి తర్వాత మానుకోవడం వలన, లేక స్టడీస్లోనా? కామెంట్లో టైప్ చేయండి, మీ ఆన్సర్ను చూస్తాను. చాలామంది డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ లైఫ్ అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే డిసిప్లిన్ అంటే ఫ్రీడమ్ అన్నమాట. అవును, మీరు వినేది నిజమే, డిసిప్లిన్ అంటే ఫ్రీడమ్. ఎందుకంటే మీరు మీ మైండ్ని కంట్రోల్ చేస్తే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను డైలీ 5 గంటలు నెట్ఫ్లిక్స్ చూసేవాడు. ఒకరోజు అతను డిసైడ్ అయ్యాడు, తొందరగా నిద్ర లేచి ప్రతిరోజు 1 గంట సేపు చదువుకోవాలని. 6 మంత్స్ తర్వాత అతని లైఫ్ టోటల్గా చేంజ్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే చిన్నగా డిసిప్లిన్ అలవాటు చేసుకోవడం వలన. ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రశ్న, మనము ఎందుకు డిసిప్లిన్ మెయింటైన్ చేయలేము? మనలో ఉన్న లేజినెస్ వల్ల కాదు, మన వీక్నెస్ వల్ల కాదు, మన బ్రెయిన్ డిజైన్ వల్ల మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయలేము. మన బ్రెయిన్ అనేది ఇన్స్టంట్ హ్యాపీనెస్ని ఇష్టపడుతుంది. అంటే మొబైల్ చూడడం వలన, రీల్స్ చూడడం వలన, జంక్ ఫుడ్ తినడం వలన ఇవి కిక్ డోపమైన్ను ఇస్తాయి. కానీ డిసిప్లిన్ యాక్టివిటీస్ అయినా తొందరగా నిద్ర లేవడము, చదువుకోవడము, ఇవన్నీ డిలేడ్ రిజల్ట్ని ఇస్తాయి. ఇలా డిలేడ్ రిజల్ట్ వలన మన బ్రెయిన్ అనేది మనం డిసిప్లిన్గా ఉండడానికి ఇష్టపడదు. ఫ్రెండ్స్, మీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడము. ఒకేసారి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న గోల్స్ ద్వారా మనం డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ను మన డిసిప్లిన్కు తగిన విధంగా ఏర్పరచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చదువుకోవాలంటే ఫోన్ను పక్కన పెట్టేసుకోండి, స్టడీ టేబుల్ను నీట్గా ఉంచుకోండి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోండి. అలా మన ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవడం వలన మనం డిసిప్లైన్గా ఉండవచ్చు. మన సరౌండింగ్స్ అనేవి ఎప్పుడు మన బిహేవియర్ని కంట్రోల్ చేస్తాయి. ఫ్రెండ్స్, మనం ఎప్పటికప్పుడు రివార్డ్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ తొందరగా నిద్ర లేవడం వలన మనం ఒక రివార్డ్ ఇచ్చుకోవాలి. అలా రివార్డ్ ఇచ్చుకోవడం వలన మనకు హ్యాబిట్ అనేది అలవాటు అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం తొందరగా నిద్ర లేవాలని అనుకుంటే మనం తొందరగా నిద్ర లేవాలని అనుకోకూడదు. మనం ఒక డిసిప్లిన్ పర్సన్, మనం ఖచ్చితంగా తొందరగా నిద్ర లేస్తామని అనుకోవాలి. మన అందరం చేసే కామన్ మిస్టేక్స్ ఏమిటంటే మోటివేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాము, మనకు ఎక్కువ లక్ష్యాలు ఉంటాయి, మనం ప్రతిదీ పర్ఫెక్ట్ కావాలనుకుంటాము, ప్రతిదీ ఇంకొకరితో కంపారిజన్ చేస్తాము. ఇవన్నీ చేయడం వలన మనం డిసిప్లిన్ పర్సన్ ఎప్పటికీ కాలేము. తక్కువగా ఆలోచించండి, ఎక్కువగా పనులు చేయండి. ఫ్రెండ్స్, డిసిప్లిన్ అంటే టాలెంట్ కాదు, ఇది ఒక స్కిల్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ 100% చేంజ్ అవుతుంది. మీరు ఈ వీడియో తర్వాత ఏ చేంజ్ స్టార్ట్ చేస్తారు కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ లైఫ్ స్కిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.